శ్రీ రమణాశ్రమ లేఖలు 23వ లేఖ గోపూజ 16/1/1946. నిన్న కనుమ పండుగ కదూ. ఈ పండుగకు అన్ని ప్రాంతాలలో పశువులకు అలంకారం చేసి పొంగలి పెడతారు. ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండి వంటలు వండి దండలుగా కుచ్చి మెడలో వేసి నందిని పూజించుటేగాక గోశాల ముందర ముగ్గులు పెట్టి అరటి స్తంభాలు నాటి పచ్చాకు తోరణాలు కట్టి గోవులన్నిటికీ స్నానం చేయించి నుదుట పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పొంగలి పెట్టి మంత్రాలు చదివి టెంకాయలు కొట్టి గోపూజ చేశారు. లక్ష్మి ఆ గోవులకు రాణి కదా, ఆమె శోభను చూచి తీరాలి. నొసట పసుపు రాచి కుంకుమ పెట్టారు. మెడలోనూ కొమ్ములకు చామంతి, గన్నేరు, దవనం, రోజా ఇంకా ఎన్నెన్నో రకాల పూలు మాలలుగా కట్టివేసి వండిన గారెల దండ, అప్పాల దండ, చక్కెలాల దండ, మనుగుబూరెల దండ, జంతికల దండ మొదలైనవి, అరటిపళ్ళు, చెరక ముక్కలు, కొబ్బరి ముక్కలు మొదలైనవి విడివిడిగా దండలు గుచ్చి మెల్లో వేశారు. అంతటితో తృప్తి చెందని పశువుల కాపరి తన ఇంట్లో సొంతంగా వండిన జంతికల దండ మరొకటి తెచ్చి దాని మెడ నిండా నింపాడు. ఇదేమిరా అని నిరంజనానంద స్వామి అడిగితే, ఏటేటా నా మామూలుది స్వామి అని సగర్వంగా బదిలిచ్చాడా కాపు. ఇలా లక్షణంగా అలంకరింపబడి కామధేను వల్లే కన్నుల విందున నడిచిన ఆ లక్ష్మమ్మను చూస్తే సంతోషంతో నా మనసు ఉప్పొంగి కడుపు నిండినట్లు అనిపించింది. 9:30కు బయటకు వెళ్ళిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించడానికి 10 గంటలకు గోశాలకు వచ్చారు. లక్ష్మి ప్రక్కనే కుర్చీ మీద కూర్చుని ఆమె అలంకారం చూసి ఆనందిస్తూ ఉంటే భక్తులు నకర్మణ ఇత్యాది చెబుతూ కర్పూర హారతులిచ్చారు. కొందరు భక్తులు లక్ష్మికి ఫోటో తీస్తామన్నారు. గుంపులు కూడిన భక్త బృందాన్ని ప్రక్కకు తప్పుకోమని గోశాల మధ్య కామను తీసుకువస్తే తల ఊపుతూ వయ్యారంగా నిలిచిందాయమ్మ. భగవాన్ లేచి వచ్చి ప్రక్కకు నిలబడి ఎడమచేత ఆమె శిరము ఒళ్ళు నిమురుతూ, ఉండవమ్మా ఉండు, సరిగా ఉండు అని పలికేసరికి ఆ ఒప్పుల కుప్ప నిమీలిత నేత్రాలతో సమాధిస్థి వలె కదలక నిలిచింది. శ్రీరమణులు వామహస్తం ఆమె వీపున ఆనించి దక్షిణ హస్తంతో దండం పట్టుకుని టీవీగా నిలుచుంటే ఫోటోగ్రాఫర్లు 2-3 ఫోటోలు తీశారు. ఆ దృశ్యం చూచి తీరాలి సుమా. శ్రీవారు తమ అమృత హస్తంతో ఆమె నోటికి పళ్ళు గారెలు అందిస్తుంటే మరొక ఫోటో తీశారు. నీవిక్కడికి వచ్చినప్పుడు అన్నీ చూడవచ్చును. లక్ష్మీ సహితంగా భగవానుల గోశాల మధ్య ఉన్నప్పటి ఆ దృశ్యం చూస్తే రేపల్లెలోని గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. అదీగాక బ్రహ్మ వైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడగు పరమాత్ముడని, ప్రకృతియే రాధయని చెప్పబడి ఉంది. అవినాభావ సంబంధం గల ప్రకృతి పురుషులే రాధామాధవులని ఆ పురాణ సిద్ధాంతం. శరీరం కొంచెం ఎడమ ప్రక్కకు ఒరిగేటట్లు టీవీగా నిలిచి ఆ చెయ్యి లక్ష్మిపైన పెట్టి కుడిచేత వేణువో అన్నట్లు కర్రపట్టి ఆనంద సముద్రంలోని అలల నురుగా అన్నట్లున్న చిరునవ్వు ముఖంలో చిందులు తొక్కగా కృపాదృక్కులతో గోగణ సహితంగా నిలుచున్న భక్త బృందాన్ని అవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తిని చూస్తే సవ్య పాదాంగుష్టాలు ఊతగా నిలిచి జగన్మోహనకరంగా మురళీగానం చేయుచున్న శ్రీకృష్ణుడా అన్న తలపు కలగటం వింత కాదు. ఆ కృష్ణుడే రమణుడైతే చెవులు వారబెట్టుకుని అనిమేష నేత్రాలతో భగవత్కర స్పర్శానుభూతి చేత ఆనంద పారవశ్యం పొంది విశ్వమే మరిచిన ఆ మా లక్ష్మిని ఏమనాలి? ప్రకృతి స్వరూపిణి అయిన రాధయందున ఆమె దేవాంశ సంభూత కాకుంటే మానవ భాష ఎలా అర్థము చేసుకుంటుంది? నిన్న నిజంగా మానవ దృష్టికి అగోచరమైన గోకులము, తదధిపతులైన ప్రకృతి పురుషులను చర్మ సక్షువులతో చూడగలిగామనటం అతిశయోక్తి కాదు సుమా. నా వెర్రి భావనకు నవ్వుతావేమో కానీ ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంది. ఏటేటా ఈ గోపూజ జరుగుతూనే ఉంది. కానీ ఈ 7 భక్తులు లక్ష్మమ్మకు ఫోటో తీస్తామనటం వల్ల భగవానులు ఆమె ప్రక్కన నిలిచి మాకీ దివ్య దర్శనం ఇచ్చారు. ఎంత సుదినమో. నా సంతోషం పట్టలేక నీకు రాస్తున్నా.